ఆగస్టు నెల 14వ తేదీ. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిశుద్ధ కథోలిక స్త్రీ సభ క్రీస్తు ప్రేమ కొరకు తన ప్రాణాలని త్యాగం చేసిన అమరవీరుడు పునీత మ్యాక్సిమిలియన్ మరియ కోల్బే గారి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంది. ఈ శుభదినాన మనం ధ్యానించిన యోహాను శుభవార్త 15వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ యొక్క అత్యున్నత శిఖరాన్ని మనకు చూపిస్తూ, నేను మిమ్మలను ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనవలెను, ఇదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ఇచ్చువాని కంటే హెచ్చైన ప్రేమ ఎవరికినీ లేదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈనాటి సువార్త పట్టణంలో యేసు ప్రభు కేవలం ఒక ఆజ్ఞ ఇవ్వడమే కాదు, ఆ ప్రేమను కల్వరి శిలువపై తన ప్రాణత్యాగం ద్వారా నిరూపించి చూపించారు. మనలను కేవలం సేవకులుగా కాకుండా దేవుని మర్మాలను పంచుకొని స్నేహితులుగా ఆయన మార్చుకున్నారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ మీరు వెళ్ళి ఫలించునట్లు, మీ ఫలము నిలిచి ఉండునట్లు నేను మిమ్మలను ఏర్పరచుకొని నియమించితిని అని ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండడం, తోటివాని కొరకు త్యాగం చేయడమే మన క్రైస్తవ జీవితం ఫలించే మార్గం. పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి జీవితం ఈ త్యాగపూరితమైన దైవ ప్రేమకు ఒక అత్యద్భుతమైన నిదర్శనం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో ఉన్నప్పుడు ఒక ఖైదీ తప్పించుకున్నందుకు ప్రతీకారంగా నాజీ అధికారులు 10 మంది నిర్దోషులను ఆకలితో అలమటించి చనిపోయేలా శిక్ష విధించారు. ఆ 10 మందిలో ఒకడైన ఫ్రాన్సిస్ అనే వ్యక్తి తన భార్య బిడ్డలను తలంచుకొని కన్నీరు మున్నీరుగా ఏడవడం చూసి ఫాదర్ మ్యాక్సిమిలియన్ కోల్బే హృదయం ద్రవించిపోయింది. ఆయన ఏమాత్రం వెనుకాడకుండా ముందుకు వచ్చి నాజీ అధికారి ఎదుట నిలబడి, నేను ఒక కథోలిక గురువును, ఆ కుటుంబీకుని స్థానంలో నేను మరణించటానికి నాకు అనుమతిని ప్రసాదించండి అని వేడుకొన్నారు. యేసు ప్రభువు సువార్తలో చెప్పినట్లే ఒక అపరిచిత స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఆ చీకటి జైలు గదిలో ఆకలి బాధతో చావుకు ఎదురు చూస్తున్న మిగిలిన ఖైదీలలో ఆయన విశ్వాసాన్ని, ఆశను నింపారు. ప్రార్థనలు, కీర్తనలతో ఆ మరణ గదిని ఒక దైవ మందిరంగా మార్చి చివరకు ప్రాణత్యాగం చేసి క్రీస్తు కోసం అమరవీరుడయ్యాడు. మరియమాతపై అపారమైన భక్తి కలిగిన ఆయన క్రీస్తు ప్రేమను తన రక్తం ద్వారా లోకానికి చాటి చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పండుగ దినాన దేవుని వాక్యం మరియు పునీత మ్యాక్సిమిలియన్ కోల్బే గారి జీవితం మనలను ఒక గొప్ప ఆత్మ పరిశీలనకు పిలుస్తూ ఉన్నాయి. మన అనుదిన జీవితంలో మనం తోటి వారిని ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాం? మన ప్రేమ కేవలం మాటలకే పరిమితమా, లేక చేతలలో త్యాగాన్ని చూపిస్తూ ఉన్నామా? మన కుటుంబాలలో, మన సమాజంలో ఇతరుల భారాన్ని పంచుకోవడానికి, మన అహాన్ని, స్వార్థాన్ని త్యాగం చేయడానికి మనందరం సిద్ధంగా ఉన్నామా? క్రీస్తు మనలను ప్రేమించినట్లు మనం ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే ఆయన మనలను ఏర్పరచుకున్నందుకు సార్థకత లభిస్తుంది. ఈ పవిత్ర దినాన పునీత మ్యాక్సిమిలియన్ మరియ కోల్బే గారి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా స్వార్థాన్ని జయించి త్యాగపూరితమైన క్రీస్తు ప్రేమను మన హృదయాలలో నింపుకునే కృపను అర్థించుదాం. చీకటితో నిండిన లోకంలో క్రీస్తు ప్రేమకు సజీవ సాక్షులంగా జీవిద్దాం. ఈ పరిశుద్ధుని ఆశీస్సులు మనందరికీ సదా తోడై ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.